ఇది నార్త్ ఇండియన్స్ చికెన్ బోర్తా రెసిపీ. మన వాళ్ళు నార్త్ ఇండియన్ రెసిపీ అనగానే ఏదో అక్కడి నుండి కోడలు తెచ్చుకున్నట్టుగా కనీసం కూడా చూడరు. రెసిపీని ట్రై చేయడం సంగతి పక్కన పెట్టండి. రెసిపీ బాగుంటే ఎవరు చేస్తే ఏముందిలే, ట్రై చేద్దాం పదండి. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక మంచిగా నిండుగా వెల్లుల్లి వేసుకోండి. అలాగే కొన్ని కాశ్మీరీ ఎండుమిర్చి, అలాగే 3-4 పచ్చిమిర్చి, అలాగే గుప్పెడు కరివేపాకు, అలాగే సన్నగా పొడుగ్గా తరుకున్న ఉల్లిపాయలని కూడా వేయించుకోండి. ఇలా చేస్తే మనకు ఆయిల్ ఎక్కువైపోతుంది కాబట్టి వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకుని ఇప్పుడు ఇందులో ఒక 5 ml ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు వీటిని ఒక 3 minutes ఎయిర్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని లైట్ గా ఒక 2 ml ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని వీటిని కూడా ఒక 8 to 10 minutes ఎయిర్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చికెన్ కోసం పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఇప్పుడు 1/2 kg బోన్తో ఉన్న చికెన్ వేసుకొని వేయించుకోండి. తెలుసుగా 5 ml ఆయిల్, 2 పూటలు కాబట్టి 1/2 kg చికెన్. చికెన్ ఉడికేటప్పుడు నీరు వస్తుంది కదా, అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసి కలిపేసి మూత పెట్టి మళ్ళీ ఉడికించండి. ఇప్పుడు దీంట్లో కారం వేసి 1 నిమిషం వేయించేసి వాటర్ పోసి మూత పెట్టి నీళ్లు ఎగిరిపోయే వరకు ఉడికించుకోండి. ఓకే, మన చికెన్ రెడీ అయిపోయింది. కారం ఆవిడ వేసినంత వేసాం కానీ మనకెందుకు అంత రెడ్ కలర్ అయితే రాలేదు. ఓకే, మన ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం వేయించుకున్న ఈ క్రష్ చేసుకుందామా, ఆలోపు చికెన్ చల్లారిపోతుంది. ఎయిర్ ఫ్రై చేసుకున్న వాటిల్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా పిసుక్కుందాం. పాపం దీన్ని పిసకపోతే ఫీల్ అవుద్ది. ఇప్పుడు దీన్ని కూడా బాగా పిసుక్కుందాం. ఇప్పుడు పిసుక్కున్నాయన్ని ఒక ప్లేట్ లో పెట్టుకుని ఆనియన్స్, కొత్తిమీర, నిమ్మరసం వేసి మళ్ళీ ఒక రౌండ్ బాగా పిసుక్కుందాం. వేడి వేడి అన్నంలో ఈ బొర్తా వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది. దీనిపైన ఒక స్పూన్ నెయ్యితో టాపింగ్ చేద్దాం. 3 drops వాటర్ లీక్ చేసింది మాస్టర్. నీ క్రియేషన్ లో చాలా దరిద్రం ఉందయ్యా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది. ఇది మొత్తం మనకి 640 calories అలాగే 66 grams ప్రోటీన్ కూడా వచ్చింది. సింపుల్ గానే అయిపోయింది, టేస్ట్ కూడా బాగుంది. అందుకని నా రేటింగ్ వచ్చేసి 9.5/10.